ఈరోజు సోమవారం. శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే ఒక్కొక్క దిక్కులో ఉన్న శివాలయ దర్శనం ఒక్కొక్క రకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని శివమహాపురాణంలో శివధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏ దిక్కులో ఉన్న శివాలయాలు దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శివాలయ దర్శనం చేసేటప్పుడు పరమేశ్వరుడికి సంబంధించిన పంచముఖాలు ఈశాన, అఘోర, తత్పురుష, వామదేవ, సజ్జోజాత, ఈ పంచముఖాలకు సంబంధించి ఒక్కొక్క ముఖానికి సంబంధించి ఒక్కొక్క దిక్కులో ఉన్న ఆలయం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొట్టమొదట తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివాలయాలు దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, తత్పురుషంచ విజ్ఞేయం పూర్వభాగే ప్రతిష్ఠితం తత్పురుష ఉపాసనైవ జ్ఞానవృద్ధి ప్రజాయతే అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తత్పురుషంచ విజ్ఞేయం పూర్వభాగే ప్రతిష్ఠితం, తూర్పు దిక్కులో ఉన్నటువంటి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాల్లో పరమేశ్వరుడి తత్పురుష ముఖం రూపంలో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తాడు. అటువంటి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాలకు వెళ్ళి ఈశ్వర దర్శనం చేసినట్లయితే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది, సకల కార్యసిద్ధి లభిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత పశ్చిమ ముఖ శివాలయం గురించి శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే, సజ్జోజాతం పశ్చిమేతు సర్వసౌఖ్యప్రదాయకం ఐశ్వర్యకామదో నిత్యం సర్వ విఘ్న నివారణం అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సజ్జోజాతం పశ్చిమేతు సర్వసౌఖ్యప్రదాయకం, పరమేశ్వరుడికి సంబంధించిన సజ్జోజాత అనే పేరు కలిగిన ముఖముతో పరమేశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయాల్లో తన దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. పశ్చిమ ముఖ ఆలయాల్లో పరమేశ్వరుని దర్శించుకుంటే ఐశ్వర్య కామదో నిత్యం సర్వ విఘ్న నివారణం, నిరంతరము ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సర్వ విఘ్నాలు తొలగిపోతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అయితే ఈ పశ్చిమ ముఖంగా ఉన్న శివాలయానికి ఉన్న గొప్పతనం గురించి శివధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎక్కడైనా సరే ఒక శివాలయం పశ్చిమ ముఖంగా ఉన్నట్లయితే, పడమర ముఖంగా ఉన్నట్లయితే, అటువంటి శివాలయంలో ఉన్న శివుణ్ణి దర్శించుకున్నట్లయితే 1000 శివాలయాలు ఒకే రోజు దర్శించిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే పశ్చిమ ముఖంగా ఉన్న శివాలయ దర్శనం అనేది అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత ఉత్తరముఖ శివాలయం గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఉత్తరే వామదేవంతు సర్వవ్యాధి వినాశనం దారిద్ర్య దుఃఖ శమనం సర్వ సంపత్కరం శుభం అంటుంది శాస్త్రం. అంటే ఉత్తరముఖంగా ఉన్న శివాలయంలో పరమేశ్వరుడు వామదేవ అనే ముఖం రూపంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. సర్వవ్యాధి వినాశనం, దీర్ఘకాలిక వ్యాధులు, అన్ని రకాలైన వ్యాధులు తొలగింపజేసుకోవాలంటే ఉత్తరముఖంగా ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి. దారిద్ర్య దుఃఖ శమనం, దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవచ్చు. సర్వ సంపత్కరం శుభం, సర్వ సంపదలు చేకూరటానికి కూడా ఉత్తరముఖంగా ఉన్న శివాలయాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆ తర్వాత దక్షిణముఖ శివాలయం గురించి శివధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దక్షిణేతు అఘోరేభ్యం మృత్యుదోష నివారణం విద్యా బుద్ధిప్రదం చైవ భక్తి ముక్తి ప్రదాయకం అంటుంది శివధర్మశాస్త్రం. అంటే ఏ శివాలయమైనా దక్షిణముఖంగా ఉన్నట్లయితే అందులో అఘోర అనే పేరుతో ఉన్నటువంటి పరమేశ్వరుడు, అఘోర ముఖంతో ఉన్న పరమేశ్వరుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడు. దానివల్ల భక్తులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, మృత్యుదోష నివారణం, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. విద్యా బుద్ధిప్రదం, అద్భుతమైన విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడి యందు భక్తి కలిగి మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా ఈశాన ముఖం. ఈ ఈశాన ముఖం ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన శివాలయాలు ఏవి ఉండవు, కానీ కొన్ని శివాలయాల్లో పరమేశ్వరుడు పంచముఖ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. పంచముఖ రూపంలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే ఈశాన ముఖంతో ఉన్నటువంటి పరమేశ్వరుని మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి శివమహాపురాణం, శివధర్మశాస్త్రం ఈ గ్రంథాలను ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి శివాలయ దర్శనం ఒక్కొక్క రకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.